నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో ఉండే మంచి బిడ్డగా హ్యాపీగా, ఈజీగా కాన్ఫిడెంట్గా తీసుకొని ఆ బిడ్డని ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు బేబీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్, డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది మనం మనసు పెట్టి వింటాం. శిరీషాదేవి తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే శిరీష. నేను మ్యారేజ్ అయిన 3 monthsలోనే కన్సీవ్ అయ్యాను. అది ఇంట్లో చెక్ చేసుకున్నాను ప్రెగ్నెన్సీ కిట్తో. చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంకా ఆ రోజే అందరం ఫ్యామిలీ మొత్తం, నాకు ఫ్యామిలీ బాగా సపోర్ట్ ఉంది అక్కడ. మా ఫ్యామిలీలో అందరూ వచ్చారు. మామయ్య, అత్తయ్య, నేను, మా హస్బెండ్, మా మరిది అందరం వచ్చారు. మాకు ఎలా తెలుసు అంటే మ్యామ్, ఫస్ట్ మా అత్తయ్య ఇక్కడే డెలివరీ అయ్యారు. 2 పిల్లలు, మా హస్బెండ్, మా మరిది ఇక్కడే. తన ఎక్స్పీరియన్స్డ్ బాగా. మేడం దగ్గరికి వెళ్దాము, చెకప్ బాగా చేస్తుంది, నార్మల్గా హోమ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. చెక్ చేశారు, అంతా బాగుంది అని చెప్పారు. తర్వాత టాక్ టు బేబీ చేయమన్నారు. మెడిటేషన్ క్లాస్కి పంపించారు. ఆ రోజే భాస్కర్ సార్ని కూడా కలిసి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ రోజు టాక్ టు బేబీ ఎలా పనిచేస్తుందని సార్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. బాగా చేసినాక మళ్ళీ ఒక్కొక్కరు అందరి ఫేస్లో ఏంటంటే ప్రెజెంట్నెస్, హాస్పిటల్కి వస్తానే ఎన్విరాన్మెంట్లో ఒక పీస్ఫుల్నెస్ ఉంటుంది అంటే కదా, అలా ఉండేది అందరినీ ఫేస్లలో చూడడానికి. మనకి ఎంత టెన్షన్ ఉన్నా ఇక్కడికి వచ్చిన వెంటనే కూల్ అయిపోయేది. ఏమో టెన్షన్లు, బేబీకి ఏం చెప్తారు అలాంటివి ఏమి ఉండేది కాదు. చూసిన వెంటనే ఏం కాదు, రిలాక్స్, చాలా బాగా జరుగుతుంది, అంతా బాగా చేసుకుంటావు అని. ఫస్ట్ మార్నింగ్ మెడిటేషన్ క్లాస్కి వెళ్తే అక్కడ మెడిటేషన్ కానీ 5 minutes అయినా కానీ అది మనకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నేను అనుభవించాను. 9 months మెడిటేషన్, ఎక్సర్సైజ్, యాక్టివిటీ క్లాస్లో నేను అస్సలు మిస్ అవ్వలేదు ఇంతవరకు. ప్రతి యాక్టివ్ క్లాస్లో అటెండ్. ఉపయోగం మీకు బెనిఫిట్ మనకి ఎలా ఉన్నా అంటే బాగుంటుంది. మనకి ఫస్ట్ మనసుకు అనేది ప్రెజెంట్గా అనిపిస్తుంది, మన బేబీతో ఇంటాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చేసినప్పుడు అందరూ కలిసినప్పుడు ఇది మన హోమ్, మనం సేఫ్గా ఉన్నాం ఇక్కడ, ఏదైనా మనం చేయగలము. యాక్టివిటీస్ చేయడం వల్ల ఎంత బేబీకి ఎంత మంచి జరుగుతుంది అనేది ఉండేది. అవన్నీ తెలుసుకోవడానికి నాకు యాక్టివిటీ క్లాస్ అనేది ఒక ఉపయోగపడింది. అందుకే నేను తప్పకుండా ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్ని ఉన్న ఒక రోజు యాక్టివిటీ క్లాస్ లో, అందరు ఎవ్వరు లేరు, కానీ నా కోసం, నా ఒక్కదాని కోసం సెక్షన్ కండక్ట్ చేశారు. ఆ రోజు మేడం వాళ్ళు, వినిత మేడం ఉన్నారు, చాలా మంది 3 doctors అండ్ నర్సెస్ అందరు కలిసి నాతో యాక్టివిటీ చేపించారు. అది నా స్పెషల్ డే ఆ రోజు. ఎవరు అలా ఉండరు హాస్పిటల్స్ లో. డాక్టర్స్ అంటే వచ్చి చెప్పేసి వెళ్ళిపోయే టైప్ లో ఉంటారు, కానీ మనకంటూ మన కోసం టైం ఇచ్చి మనల్ని బాగా మోటివ్ చేసి యాక్టివిటీ చేపించి నువ్వు ఇలా మంచి బిడ్డను తీసుకుంటావు అని చెప్తారు. మార్నింగ్ మీరు చెప్తారు కదా స్టార్టింగ్, అదే మార్నింగ్ నా బేబీకి నేను చెప్పుకునేదాన్ని, నాన్న దీర్ఘాయుష్తో సంపూర్ణ ఆరోగ్యవంతిగా నా బేబీ కూడా ఇప్పుడు వచ్చింది. మనం మాట్లాడుతుంటే వింటూనే ఉంటుంది. టాక్ టు బేబీలో నేను చెప్పుకున్నాను, నాన్న మనం ఎవరైనా అవతల పర్సన్ చెప్తుంటే అది వినేది నేర్చుకోవాలి ఫస్ట్ అని. నా బేబీ ఇప్పుడు నా ఇంత కామ్గా ఉందంటే అక్కడ కూర్చుంది 10 months అయినా కామ్గా వింటా, తన పని తను చూసుకుంటుంది. బేబీలో అలా కోఆపరేటింగ్ చాలా బాగుంటుంది మ్యామ్. ఇంకా ఒకటి, ఇక్కడ నాకు C section అయింది. యాక్చువల్లీ నేను అన్ని చేశాను, ఎందుకు అన్ని చేశారు, ఎందుకు C section అయింది అని చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలి. నా టాక్ టు బేబీలో నేను ఏం చెప్పుకున్నదాన్ని అంటే, నాన్న ఇన్నర్ గా ఏమవుతుందో నాకు తెలియదు, బయటగా అయితే నేను సపోర్ట్ చేస్తాను, ఫుడ్ తినడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, నా యాక్టివిటీస్ కానీ ఏవి మిస్ కాకుండా చూస్తాను. లోపల ఎలా ఉండాలి, నన్ను కూడా కాపాడు, నన్ను కాపాడు అని చెప్పుకునేదాన్ని. అక్కడ ఏమైందంటే అప్పుడు అలా చెప్పుకోవడం వల్ల నా బేబీ డెలివరీ అప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు.
ఎందుకు పైన ఉన్నింది ఓకే ఏందమ్మా 9 months అవుతుంది ఎక్సర్సైజ్ చేస్తున్నావు అన్ని చెప్తున్నావు ఎందుకు చెప్పుకొని మీరు చెప్పారు కానీ ఎందుకు అతను వినలేదు వినలేదు ఎందుకంటే నా స్టమక్ లో నా గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉంది ఫైబ్రాయిడ్ అంతే 1 month ఫైబ్రాయిడ్ 1 mm ఫైబ్రాయిడ్ ఓకే ఉంది ఓకే ఓకే నాకు ఒకసారి ఆ తర్వాత మీరు చెక్ చేస్తారు చేస్తారు అవును మ్యామ్ ఏమంటే ఇక్కడ మంచిది గర్భసంచిని చెక్ చేస్తారు బేబీ డెలివరీ ఇలా అయిన అయినాక తర్వాత సి సెక్షన్ C-section చేశాక మొత్తం చెక్ చేస్తారు Yes, yes. ఏమన్నా ఉన్నదా ఉందా అని ఫైబ్రాయిడ్ ఉంది ఫైబ్రాయిడ్ అలా ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది తెలిసింది, అది అవును. అలా మనకు సి సెక్షన్ జరగకపోతే తెలియదు తెలిసేది కాదు. తెలియదు నాకు అలా Correct. తెలిసింది కదా. అక్కడ నా బేబీకి నేను చెప్పుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసింది కరెక్ట్ లేదంటే నేను ఎంత స్ట్రెచబుల్ అంటే ఎక్సర్సైజ్ చేస్తాను రన్నింగ్ నేను 5 Okay. km రన్నర్ అవునా ఓ, అంత రన్నర్ ఎక్సర్సైజ్ బాగా చేసేదాన్ని స్ట్రెచబుల్ దాన్ని ఎందుకు అవ్వలేకపోయాను అని నాకు ఒక టునింది డెలివరీ ముందు ముందు నా- అంతే కదా ఆ, కానీ అక్కడికి వెళ్ళాక తర్వాత చెప్పారు అమ్మ ఇలా నీకు ఫైబ్రాయిడ్ ఉన్నదమ్మా అని తెలిస్తే అయ్యో అందరూ ఆశ్చర్యం నాకేంటి ఫైబ్రాయిడ్ వచ్చిందా అని అంతే అది కదా. ఇప్పుడు మనకు తెలియకపోతే తెలియకపోతే ఇంకా ఇంకా అంతే కదా. పెద్దదయ్యి ఇక్కడ ఏమయ్యేదో ఇంకొక- మనకు అవును తెలియదు అవును ఇంకొక అవును, అవును. ఇంజూర్ అయ్యేది కానీ నా బేబీ అక్కడ నన్ను కాపాడిందని నమ్ముతున్నా తప్పకుండా నేను చెప్పుకున్నా దాన్ని ప్రతిసారి అది అమ్మని బాగా చూడు నేను నిన్ను బాగా చూస్తా చూసుకుంటా అని చెప్పుకునేవాళ్ళు ఓకే ఆ, ఓకే మా అత్తయ్యకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది మా మధ్య అప్పుడు కార్డ్ Okay. వేసుకొని ఉన్నారు మీ దగ్గరకు వచ్చారంట డెలివరీ అప్పుడు తిరగడం లేదు బేబీ ఓకే తిరగడం లేదు ఏంటి మేడం తిరగడం లేదండి ఏదైనా లిక్విడ్ బాగా తాగినప్పుడు తిరుగుతాడంట లేదంటే తిరగడం లేదంట మీరు చెప్పారంట స్టమక్ మీద పెట్టి ఏం కాదమ్మా వస్తారు బాగా అవుతుంది ఇది ఎప్పుడు 29 years క్రితం మీరే అప్పుడు అలా టాక్ టు బేబీది చెప్తా ఉన్నారు ఎక్కడ చూడలేదని అలా చెప్తా ఉంటే వస్తుంది నాకు అని మా అత్తయ్య వాళ్ళు మోటివ్ గా చెప్పేవాళ్ళు తర్వాత కార్డ్ తీసుకొని నార్మల్ డెలివరీ అయ్యాడు ఓకే 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 ఇద్దరు నార్మల్ డెలివరీ Deliveries. సేఫ్ అయ్యారు అందుకే మేడం మీద నమ్మకంతో నన్ను కూడా మా అత్తయ్య ప్రతిసారి ఇది కూడా చెప్పాలి మా అత్తయ్య మా మామయ్య నన్ను కంపల్సరీ యాక్టివ్ Active క్లాస్ కానీ మీటింగ్ ఇట్లా అవును మీటింగ్ కదా. కానీ అటెంప్ట్ చేసేవాళ్ళు ప్రతి మంత్ మొత్తం చెకప్ మొత్తం కదా సపోర్టెడ్ సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ చాలా సపోర్టెడ్ గా ఉండాలి ఇంకొకటి ఇక్కడ సుధా మ్యామ్ గురించి కూడా చెప్పాలి ప్రతిరోజు వచ్చిన యాక్టివిటీ క్లాసులలో మనకు ఫస్ట్ ఏం చెప్తారంటే పాజిటివ్నెస్ చెప్తారు ఒకరి గురించి మంచిగా పాజిటివ్గా ఎలా డెలివరీ చేసుకున్నారు వాళ్ళందరి గురించి చెప్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి డాన్స్ చేపిస్తారు కోలాటము నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ తర్వాత వచ్చేసి యోగా అది పాజిటివ్నెస్ తర్వాత వాటర్ థెరపీ తర్వాత యోగ నిద్ర అలా మొత్తం చేపించేసి మనకి ఒక మంత్రం లాగా చెప్తారు ఒకటి హ్యాపీ హోమ్ హ్యాపీగా అది నా డెలివరీ అప్పుడు కూడా అది మనకు భక్తి గురించి ఏమో కానీ భక్తి గురించి కూడా చెప్తున్నాను నా బేబీ 5 months అప్పటి నుంచి కూర్చుంటది దేవుని దగ్గర కూర్చొని క్లాప్స్ కొట్టడము పూజ నేనేమో ఏందబ్బా ఇక్కడ నాకు అంత భక్తి లేదు ఎలా వచ్చింది అనుకునేదాన్ని కానీ నేను చెప్పేదాన్ని నాన్న అన్ని నేర్చుకోవాలి సూత్రాలు అవన్నీ నేర్చుకోవాలి దేవుని పట్ల భక్తి ఉండాలి మేడం వాళ్ళు కూడా భక్తితో మొత్తం చెప్పేది విని ఓ గాడ్ కూడా మనకి సేవ చేస్తారు అనేసి తను కూడా ఇప్పుడు మా చెల్లి పూజ చేస్తే ఖచ్చితంగా పూజ గదిలో కూర్చోవాల్సిందే రోజు మార్నింగ్ తప్పకుండా కూర్చొని క్లాప్స్ కొడతా ఉంటుంది క్లాప్స్ కొడుతుంది నమో వెంకటేశ సాంగ్ పాడితే మాత్రం రోజు వింటా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు 2 days పట్టింది మేడం నాకు నార్మల్ డెలివరీ చేయాలని ట్రై చేశారు నాకు పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు డెలివరీ అవ్వాలి నేను నార్మల్ డెలివరీ అవ్వాలి సేఫ్ డెలివరీ అవ్వాలి అని కోరుకున్నా నేను మేఘనా అని ఇద్దరికి ఎవరన్నా అయ్యో ఏందమ్మా పండుగ రోజు అనుకుంటారు అని ఫీల్ అవుతారు కానీ మన హాస్పిటల్ అలా ఎవరు ఫీల్ అవ్వాలి ఓకే చేద్దాం మనందరం కలిసి డూ ఇట్ అని పాజిటివ్ థింగ్స్ అందరు హెల్ప్ చేశారు మనకి మేఘనాకి అయితే నొప్పులు వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరిని పిలవలేదు తను నా మేడం సుధమ్మ వాళ్ళ మేడం తర్వాత వచ్చారు శాంతి మేడం ఆమెకి ఒక అమ్మలాగా ఉండి అవన్నీ చూసాను నేను దగ్గరుండి నడుము ఒత్తడము అవన్నీ ఒక 5 minutes ఇలా ఇలా వచ్చింది డెలివరీకి అయ్యా అయిపోయిందా 5 minutes లోనే ఫస్ట్ బేబీ నేనే చూసాను
ఆ అదృష్టం నాకు ఇచ్చిండు. వాళ్ళ డాడీ వాళ్ళు కూడా చూడలేదు. చూడ చూడమ్మా నార్మల్ డెలివరీ ఎంత సేఫ్ ఎంత ఈజీగా అవ్వచ్చో నువ్వు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ నువ్వే అని చెప్పడం పాజిటివ్ థింకింగ్ నాకు బాగా అనిపించింది. ఎస్ నేను క్యాన్ డూ ఇట్, నేను చేయగల అని. కానీ 2 days మేడం నాకు పెయిన్స్ అవును. ఇంజెక్షన్ ఇచ్చారు. షేర్ కానీ నాకు అసలు పెయిన్స్ కూడా తెలియదు. కొంచెం ఇస్తున్నా కానీ లైట్గా అనిపిస్తుంది. కానీ నా బేబీ నాకు ఈ ఫైబ్రాయిడ్ వల్ల హార్ట్ కంట్రాక్షన్ బీట్ అనేది సరిగ్గా రాలేదు. కాన్స్ట్రక్షన్ సరిగా రాలేదు. హార్ట్ బీట్ అనేది కూడా ఇంకా లేదు, ఇంకా సి సెక్షన్ చేయాల్సిందమ్మా అని చెప్పారు. ఓకే మ్యామ్, ఇంకా ఇంట్లో అంతే వాళ్ళు కూడా కదా. ఓకే మ్యామ్ చేయండి, పాప ఎంత 9 months బట్ కదా మంచిగా డెలివరీ అవ్వడమే కావాలి కదా మనకని మంచిగా డెలివరీ చేశారు. సంతోషం, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పావు. చాలా ఎంజాయ్గా ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక మనం ఇంకొకటి, నాకు ఆపరేషన్ అంటే ఎంత భయం అంటే అంత భయం. ఆ కత్తులు చూస్తే అయ్యో ఆ కత్తులా ఇవా కుచ్చుకుండేమో అని. కానీ అక్కడికి వెళ్తే అసలు ఇది ఆపరేషన్ థియేటరేనా, ఇంత సింపుల్గా ఉందేంటి అనిపించింది. మనకి అంత భయపడేట్టు టీవీలో చూపించేట్టు ఇలా వంచి అలా వంచి చేస్తారు అనేది ఏం ఉండదు. మనకి సార్ అయితే పెయిన్లెస్ అనిస్థిషియా ఇచ్చారు. అసలు నాకు ఇంత పెయిన్ కూడా తెలియదు. తెలియలేదు. నెక్స్ట్ డేనే నడిచేసాను నేనైతే. అయ్యో కుట్లు ఇదైతే అలా నడవకూడదు, ఇలా నడవకూడదు, కూర్చోకూడదు అని చెప్పారు. కానీ మేడం నెక్స్ట్ డేనే ఇలా దింపి నడిపించేశారు. ఎంత అలకాహ నడిచేసానంటే అంత సులువుగా నడిచేసాను నేను. ఇంకొకటి ఇక్కడ మేడం ఇంకొకరు కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే సి సెక్షన్ చేసుకున్నారు, రూపా అంటే అని. ఆమె కూడా సి సెక్షనే, కానీ ఆమె కూడా ఒక 10 days తర్వాత వాళ్ళ బేబీకి తనే స్నానం చేయించుకుని తనకి ఎవరు లేక. కానీ అంటే నేను ఏమంటున్నా అంటే సి సెక్షన్ అయినా కానీ మన పనులు మనం చేసుకోగలుగుతాము, శక్తి మనకుంది అని ఇక్కడ తెలుస్తుంది. మేడం అంత ఫ్రీగా చేస్తున్నారు. అదే సి సెక్షన్ అయితే వర్క్ చేసుకోలేరేమో, పని చేయలేదేమో. నార్మల్ డెలివరీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ నేను కావాలనుకున్నా. బట్ ఏంటంటే సి సెక్షన్ వల్ల మనకి బేబీ హెల్త్ బాగుంటుంది. కొంచెం అవసరమైనప్పుడు సి సెక్షన్ చేసుకోవాలి. అదే అక్కడ అదే తెలిసిపోయింది. మేడం డాక్టర్స్ ప్రతి ఒక్కరికి వినీత మేడానికి కూడా మంచి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి యాక్టివిటీ క్లాస్లో ఉంటుంది మన దగ్గరుండి. సుధా మేడంతో పాటు కూడా వచ్చి బాగా హెల్ప్ చేస్తుంది. మేడం కూడా షేర్ చేసుకున్నారు తన యూట్యూబ్లో తన ప్రెగ్నెన్సీ జర్నీ. డాక్టర్స్ తెలియనుందో ఆ మేడంకి సి సెక్షన్ అయిందంటే కొంతమంది అపోహకు తొలగాలి. మంచిగా సి సెక్షన్ అయినా నార్మల్ అయినా రెండు యాక్సెప్ట్ చేయాలి లైఫ్ లో. అది ఏంటంటే భయపడేస్తారు ఆ టైంలో. నేను కూడా భయపడాను. కానీ ఒక వన్స్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రెజెంట్నెస్ అదంతా చూసి ఫేసెస్ చాలా రిలాక్స్ గా కామ్ గా నేను ఆపరేషన్ చేయించుకున్నాను. చాలా మంచిది, చాలా సంతోషం. అంటే హ్యాపీగా చేసుకునేటప్పుడు రికవరీ మనకి బాగుంటుంది. నా రికవరీ కూడా చాలా తొందరగా అయిపోయాను. నేను రికవరీ కూడా చాలా తొందరగా అయిపోయి 3 monthsకి నేను మంచిగా ఇంట్లో వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా థ్యాంక్స్ బాబా. హ్యాపీ.